బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ తో గొడవకు దిగాడు కౌశిక్ రెడ్డి. తనను దూషించారని, దురుసుగా ప్రవర్తించారని పోలీసులకు సంజయ్ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దురుసుగా ప్రవర్తించారంటూ ఆయన పిఏ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టరేట్ అధికారిక సమావేశంలో గందరగోళం సృష్టించి మీటింగ్ ను పక్కదారి పట్టించారంటూ ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదుతో మరొక కేసు నమోదైంది. అలాగే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, బూతులు తిడుతూ దాడికి యత్నించారని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కూడా 3వ కేసు నమోదు చేశారు పోలీసులు. సుపద గ్రూప్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెల్లాపూర్లో 3 BHK 4 BHK అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ తో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గమ్య. సెల్ నంబర్ 8879555511. మీరంతా అనిపించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లో అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ పోలీసులు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ తో గొడవకు దిగారు కౌశిక్ రెడ్డి. తనను దూషించారని, దురుసుగా ప్రవర్తించారని పోలీసులకు సంజయ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, నల్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో ఒక ప్రైవేట్ ఆఫీస్ లో అదుపులోకి తీసుకున్నటువంటి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ కు తరలిస్తా ఉన్నారు ప్రస్తుతం. సో ఇప్పటికే కౌశిక్ రెడ్డి పైన 3 కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసుల్లో కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా నిన్న కరీంనగర్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం పైన కూడా కేసు నమోదైంది. ఎమ్మెల్యే సంజయ్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చెప్పి ఆయన పిఏ వినోద్ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో భాగంగా సెక్షన్ 132, 115, 352, 292 కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు సభలో గందరగోళం సృష్టించాడు అని చెప్పి ఆర్డీఓ మహేశ్వర్ కూడా ఒక ఫిర్యాదు ఇచ్చాడు. దీనిపైన కూడా కేసు నమోదైంది. అదేవిధంగా కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లేశం కూడా ఒక ఫిర్యాదు ఇచ్చారు. దీనిపైన కూడా కేసు, మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. అటు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినటువంటిది, ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చింది, దాంతోపాటు ఎమ్మెల్యే సంజయ్ పిఏ, ఈ 3 ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు 3 కేసుల భాగంగా పలు సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదు చేశారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో ఒక ప్రైవేట్ ఆఫీస్ కు అటెండ్ అయ్యాడని చెప్పి తెలుసుకున్నటువంటి పోలీసులు నేరుగా అక్కడికే వచ్చారు. తన ఆఫీస్ నుంచి బయటకు రాగానే వెంటనే అదుపులోకి తీసుకొని నేరుగా కరీంనగర్ కు తరలిస్తా ఉన్నారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లుగానే ముందస్తు నోటీస్ కూడా కరీంనగర్ పోలీసులు ఇవ్వలేదు. ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వనట్లుగా తెలుస్తుంది. నేరుగా వచ్చినటువంటి పోలీసులు అసలు జూబ్లీహిల్స్ పోలీసులా, హైదరాబాద్ పోలీసులా అనేది కూడా తెలవడానికి చాలా టైం పట్టింది. తనను ఎప్పుడైతే ఓఆర్ఆర్ మీదుగా తరలిస్తున్నారో అప్పుడు తాము కరీంనగర్ పోలీసులు అని చెప్పి మిమ్మల్ని కరీంనగర్ తీసుకొని వెళ్తున్నట్లుగా తన వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సో ప్రస్తుతం తనను ఓఆర్ఆర్ మీదుగా కరీంనగర్ కు తరలిస్తా ఉన్నారు. ఈ కరీంనగర్ 1 టౌన్ పోలీసులే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నల్లి రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.